హలో ఫ్రెండ్స్, రైస్ ఈ విధంగా నీట్గా ఎలాంటి పురుగు లేకుండా ఉండాలంటే ఒక చిట్కా చెప్తానండి మన వీడియోలో. ఇప్పుడు అందరికీ సన్నబియ్యం ఇస్తారు కదా రేషన్ షాప్లో, వాళ్ళకు కూడా రైస్ మంచిగా బాస్మతి బియ్యం లాగా కావాలంటే ఈ విధంగా చేయాలో వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. బియ్యంని ఫస్ట్ మంచిగా నీట్గా జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్న తర్వాత బియ్యంలో బోర్లిక్ పౌడర్ కలపాలండి. బోర్లిక్ పౌడర్ అనేసి దొరుకుతుంది మెడికల్ షాప్లో. ఏ మెడికల్ షాప్లో వెళ్ళి అడిగినా కూడా బోర్లిక్ పౌడర్ అనేసి ఇస్తారు. మనకు చిన్న డబ్బా ఉంటుంది, పెద్ద డబ్బా ఉంటుంది. బోర్లిక్ పౌడర్ ఈ విధంగా యాడ్ చేసి నీట్గా బియ్యంతో కలపాలండి. నీట్గా నేను వీడియోలో కలుపుతున్నాను కదా, అదే విధంగా కలపాలి. మామూలుగా పౌడర్ వేసి అట్లా వదలొద్దు. నేను వీడియోలో కలుపుతున్నాను కదా, మంచిగా బియ్యంకు పౌడర్ పట్టేలాగా కలపాలండి. మిక్స్ చేయాలి మంచిగా నీట్గా. ఆ విధంగా మిక్సీ చేస్తే బియ్యంది బోర్లిక్ పౌడర్ వేస్తే ఖరాబ్ అవుతాయేమో అనుకుంటారు. ఏం ఖరాబ్ కావు. బియ్యము పురుగు పట్టకుండా ఉండడం కోసమే మేము మిల్లు నుంచి తీసుకున్న బియ్యం ఇవి. ఈ బియ్యం ఊరికే పురుగు పట్టేసినాయి. అందు గురించి నాకు తెలియదు, నాకు ఒక ఫ్రెండ్ చెప్పింది బోర్లిక్ పౌడర్ కలపాలనేసి. మిల్లు అతను చెప్పిండు కాబట్టి ఎట్లా కలపాలనో మాకు చెప్పలేదు. అయితే మా ఫ్రెండ్తో షేర్ చేసుకున్న, ఇట్లా బియ్యం బాగా పురుగులు ఉంది, ఇల్లంతా పురుగు అవుతుంది అంటే, అవునా అట్లా అయితే ఇట్లా చెయ్యి అనేసి చెప్తే నేను ఈ విధంగా చేస్తున్నాను అనమాట. నాలాగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారనేసి నేను ఈ వీడియో రికార్డ్ చేయడం జరిగింది. ఎవరైనా తెలుసుకుంటారనేసి ఈ విధంగా చేసి మంచిగా నీట్గా బియ్యానికి అన్నిటికీ మంచిగా పట్టేలాగా పౌడర్ని కలపాలండి. కలిపి మనం సంచిలో ఎత్తి పెట్టుకుంటే 1 year అయినా ఇంకా పురుగు పట్టదు. రైస్ కూడా, అన్నం కూడా మంచిగా మన బాస్మతి రైస్తో వేసే ఏ విధంగా అవుతాయో పొడి పొడిగా నీట్గా అవుతుంది అనమాట రైస్ కూడా. అందుకనేసే బోర్లిక్ పౌడర్ కలిపి పెట్టుకోండి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేది రైనీ సీజన్, చల్లదనానికి పురుగు ఇంకా ఎక్కువ పడుతుంది. అందుకనేసి పురుగు పట్టకుండా మంచిగా ఉంటుంది. చాలామంది అడిగారు. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.